హాయ్ గాయ్స్, మీరు సినిమా హాల్ బిజినెస్ పెట్టాలనుకుంటే మీ దగ్గర 5 crores కనుక ఉంటే, లేకపోతే ఆస్తి అంత ఉంటే, లేకపోతే పొలం గనక అంత ఉంటే మీరు బ్యాంకులో ఇన్వెస్ట్మెంట్ చేసి ఈ సినిమా హాల్ అని పెట్టుకోవచ్చు. లేకపోతే మీరు బాగా రిచెస్ట్ కనుక అయితే మీ దగ్గర డైరెక్ట్గా మనీ ఉంటే మీరు ఈ సినిమా హాల్ని పెట్టుకోవచ్చు. సినిమా హాల్ కట్టడానికి ఒక 2 or 3 crores అవుతుంది. ఖచ్చితంగా సినిమా హాల్లో డిజైనింగ్ మంచిగా ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సినిమా హాల్ మంచిగా డిజైనింగ్ ఉండాలి. దాని తర్వాత జనాలు ఏం చూస్తారంటే మంచిగా సౌండ్ సిస్టమ్ అనేది క్లారిటీగా ఉండాలి. వాయిస్ అనేది ఎక్కువ ఉండాలి. ఏసీ సిస్టమ్ సినిమా హాల్లో ఏసీ అనేది వేస్తారు కదా, అనేది ఫుల్ ఉండాలి. ఏసీ అనేది రూమ్ స్ప్రే కూడా వేయాలి. స్క్రీనింగ్ సిస్టమ్ అనేది HD 4K వస్తుందా లేదా అని చూసుకోవాలా. ఈ 3 కనుక కరెక్ట్గా ఉంటే సినిమా హాల్కి జనాలు అనేవారు బాగా వస్తారు. ఒకటి, సీట్స్ కూడా బాగా కూర్చోవడానికి మనకి బాగుండాలి. ఇది కనుక బాగుంటే సినిమా హాల్కి జనాలు బాగా వస్తారు. మంచి క్వాలిటీ కనుక ఉంటే సినిమా హాల్కి జనాలు బాగా వస్తారు. మీరు సినిమా హాల్ పెట్టిన తర్వాత ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్ళి మీరు సినిమాని కొనుక్కోవాలి. సపోజ్ కల్కియే ఉంది, దాన్ని 1000 crores పెట్టి తీశారు. దానికి ఒక 20 or 30 lakhs ప్రొడ్యూసర్ అనేది అడుగుతారు. మనం దానికి అంత 20 or 30 lakhs పెట్టి కొనుక్కొని నెట్ఫ్లిక్స్లో సినిమా హాల్ అనేది ఆన్ చేయొచ్చు. అంటే మీరు ఒక సినిమా హాల్ బిజినెస్ స్టార్ట్ చేసుకుంటే ఒకవేళ 1 month అయిందనుకో, ఒక 10,000 members వచ్చారనుకో, సపోజ్ మనం 200 వేసుకుందాం టికెట్, అక్కడ మీకు 20,000 lakhs అంటే 20,000 lakhs అనే వస్తాయి మీకు. ఎట్టలేదనుకున్నా మీరు సినిమా హాల్ బిజినెస్ పెట్టుకొని మంచిగా సౌండ్ సిస్టమ్ అండ్ సీట్స్ సిస్టమ్ అండ్ ఏసీ సిస్టమ్ ఈ 3 కనుక బాగా క్లారిటీ ఉంటే సినిమాకి బాగా ఎడిక్ట్ అయ్యి జనాలనే బాగా వస్తారు. క్యాంటీన్ కూడా ఉంటే బాగా జనాలు వస్తారు. సినిమా హాల్ బిజినెస్ పెట్టుకుంటే ఖచ్చితంగా మీరు సక్సెస్ అనేది కావచ్చు. ఎట్టలేదనుకున్నా 1 monthకి వచ్చేసరికి 10 lakhs or 20 lakhs ఖచ్చితంగా వస్తాయి. సినిమా హాల్ బిజినెస్ పెట్టుకోవడానికి మీరు సినిమా కొనుక్కుంటారుగా, అప్పుడు మీ దగ్గర మనీ అనే ఉండాలి. ఒక 20 or 30 lakhs ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ పెట్టేవాళ్ళు మీకు ఉండాలి. లేకపోతే మీరు ఏ రిచెస్ట్ పర్సన్ అయితే మీరే డైరెక్ట్గా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఇబ్బంది ఏముండదు దీనికి.